హలో హలో మైపాలనా అవునన్నా చెప్పండి. అన్న ఏమైంది ఇది గ్రూప్ 1 ఇంకా నోటిఫికేషన్ వస్తలేవు మరి నువ్వు మాట్లాడతలేవు సపోర్ట్ సైలెంట్ ఉన్నావు ఆ? నువ్వు గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఫిబ్రవరి 1st కి వచ్చేటి ఇంకా రాలేవన్నా మీ పేరు నా పేరు రాజు ఎక్కడ మీ పేరు నిర్మల్ అన్న ఏం చేస్తుంటాను? జాబ్ కోసం ట్రై చేస్తున్నా ఏ జాబ్? గ్రూప్ 1 లో ఏది పడితే నోటిఫికేషన్ ఎగ్జామ్ రాద్దామని వెయిట్ చేస్తున్నా అన్న మీరేమో ఇక కేసీఆర్ పోతే జాబులు వస్తాయని గజ్జ కట్టుకొని తిరిగిర్రు మళ్ళీ ఇప్పుడు 2-3 నెలలు జాబులు లేవు ఏం లేవు ఎట్లా అన్నా మళ్ళా గ్రూప్ మిమ్మల్ని ఫాలో అయ్యి మేము కూడా ఇంట్లో చెప్పినాం పోనీ ప్రభుత్వం పోవాలా కాంగ్రెస్ రావాలా అది రావాలా అని ఇప్పుడు ఎట్లా అన్నా మా పరిస్థితి గ్రూప్ 1 ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు? నిర్మల్ అన్న హైదరాబాద్ కోచింగ్ తీసుకున్నాం హైదరాబాద్ ఏ ఇన్స్టిట్యూట్? ఆ? హైదరాబాద్ లో ఏ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నావు? నిర్మల్ ఉన్నది మాకు హైదరాబాద్ నుంచే వీళ్ళు ఇక్కడ కోచింగ్ తీసుకున్నా బస్ డిపో ఐఐటి ఆ? శ్రీనివాస ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ నిర్మల్ ఉన్నాయన్న బస్ డిపో దగ్గర. శ్రీనివాస ఇన్స్టిట్యూటా? అవునన్నా ఏమేమి ఇస్తారు కోచింగ్ లో? డిఎస్సి నుంచి స్టార్ట్ పడితే మొత్తం అన్న. గ్రూప్ 1 లో ఏమేమి ఇస్తున్నారు క్లాసెస్? మీకు తెలియదు అన్న మీరు చదువుకున్న వాళ్ళు అదే చదువుతున్నా చెప్పు. మీకు తెలుసు కదా అన్న. గ్రూప్ 1 లో అన్ని ఏమేమి ఇస్తారు కోచింగ్? ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి చెప్పండి. మాకు నచ్చింది మేము గ్రూప్ 1 లో అడుక్కున్నాం. ఏమేమి సబ్జెక్టులు ఇస్తారు కోచింగ్ అంటున్నా మీ నిర్మల్లో? నాకు మీ నోటితో తినాలా మరి ఇలా అబద్ధపా మరి నువ్వు నిజమా అని నేను మీ నోటితో అదే అడుక్కున్నా. నిర్మల్ లో ఇప్పుడు శ్రీనివాస ఇన్స్టిట్యూషన్ లో ఏమేమి సబ్జెక్టులు కోచింగ్ ఇస్తారు గ్రూప్ 1 కి సంబంధించి అంటున్నా. అదే అన్న నేను కూడా అడగడది మీ మీరు గురించి అక్కడనే అడుగుతున్నా. ఉంటారు కదా నిర్మల్లో. అవును మరి మీరు కోచింగ్ తీసుకున్నా అంటారు కదా, అవును ఏమేమి నేనైతే సబ్జెక్ట్ తీసుకున్నారు? ఈవెంట్స్ దాని మీద రాసిన ఈవెంట్స్ అనుకున్నా. ఈవెంట్సా? అవును గ్రూప్ 1 అంటారు కదా. అవును ఆ, కరెంట్ అఫైర్స్ ఒకటి ఆ, వాళ్ళు ఇచ్చేది మెయిన్ గా దానికే అప్రోచ్ కమ్మన్నారు కరెంట్ అఫైర్స్ నుంచి. ఆ. దానికి అప్రోచ్ అయినాం దానికి ఇంకా రాలేవు ఏం రాలేవు అని వాళ్ళు అంటారు. మీరేమో ఏం రాలేదండి సబ్జెక్ట్? రాకపోతే నోటిఫికేషన్ రాలేవు దానికని వాళ్ళు ఇది చేస్తున్నారు. మీరేమో ఏ సబ్జెక్ట్ అన్న మీది? సబ్జెక్ట్ ఏది? అన్న కరెంట్ అఫైర్స్ అన్న. ఓన్లీ కరెంట్ అఫైర్స్ రాస్తే గ్రూప్ 1 జాబ్ వస్తుందా? ఎందుకు రాదన్న బర్రె లెక్క మరి బర్రెలు కాసి జాబులు రాలే. ఇదేనా చెప్పు మీరు కాదు గ్రూప్ 1 ఆస్పిరెంట్? మైపాలన్నా నువ్వు మాట్లాడన్నా నువ్వు కాలు గజ్జ కట్టుకున్నావు. కేసీఆర్ ని మొట్ట దింపుతాం సాగ దింపుతాం అన్నావు మరి జాబులే. ఇప్పుడు నిన్ను నమ్ముకున్నాం మేము. చెప్పు అవునన్నా ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులు? నువ్వు బానిసగా అయిపోయి నువ్వు కాంగ్రెస్ కమ్ముడు పోయి మా జీవితాన్ని ఆడుకున్నావు. రేపు లైవ్ పెట్టి ఇదేనా ఇట్లనే మాట్లాడతారా? ఇదే నువ్వే మాట్లాడినావు. నిన్ను చూసి మేము నేర్చుకున్నాం, నిన్ను చూసి మేము ఆగమైనాం, నిన్ను నమ్ముకుని ఆగమైనాం. నువ్వేమో కేసీఆర్ అట్లా కేసీఆర్ ఇస్తున్నావు. ఇప్పుడు మమ్మల్ని ఓడ ఆదుకుంటాడు. ఇప్పుడు ఏస్తాడు ఈ రేవంత్ కూడా వస్తాడా? నువ్వు వస్తావా? తీర్మానం మళ్ళీ కూడా వస్తాడా? పెళ్ళం వస్తుందా? ఓడత్తా మా జీవితాల గురించి నువ్వు రావాలన్నా చెప్పుర్రి. నీ పేరు రాసుకొని చెప్తా రేపు నేను మైపాల్ గాడు జయసింగ్ కేసీఆర్ చెప్తా. ఇప్పుడు గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఇట్లనే మాట్లాడతారా? ఇట్లానే మాట్లాడతా. నువ్వు నేర్పినావు తైతక్క బీతక్క అన్నావు. నేను మొత్తం బూతులు నేర్పినావు. నువ్వు బూతులు నేర్పినావు ప్రతి ఒక్కడికి. నువ్వు ప్రతి ఒక్కడికి తెలంగాణ బిడ్డకు నువ్వు యాదవ్ పేరు పెట్టుకున్నావు, నువ్వు గొల్లల పేరు పెట్టుకున్నావు. నువ్వు యాది పెట్టుకో, నామ రూపాలు లేకుండా తెలంగాణలో నువ్వు యాన్నో ఒక్కతాట కుటుక్కుమంటావు. నిన్ను నమ్ముకొని మేము ఈరోజు యువతలను బాధపడుతున్నాం. నువ్వు కాలు గజ్జ కట్టుకున్నా ఫోన్ పే కొట్టు మమ్మల్ని రెచ్చగొట్టి ఈ రోజు మా జీవితాలతో అటు ఇటు కాకుండా వేసి ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేదు, లేదు. మేము సంఖ నాకిపోయి తోటల పొన్న ఇప్పుడు తిరుగుతున్నాము. ఎటు రాకుండా మా బతుకులు ఆగమైనాయి. ఇప్పుడు మాకు మళ్ళీ ఓడాదుకుంటాడు. చెప్పు ఇంత ఆవేశం ఎందుకన్నా? కొంచెం నువ్వు వేసిన ఆవేశం నీకు లేదు. ఆవేశము కాలు గజ్జ కట్టుకున్నప్పుడు ఎట్లా ఆవేశంతో మాట్లాడినావు? నీ ఆవేశమే ఇప్పుడు మాదంతా దూరింది. ఇప్పుడు చల్లబడ్డావు. నిన్ను ఇప్పుడు మేము లేపుతాం. లేవు మాట్లాడు. ఆడొక చెప్పుతోని కొడతా అంటాడు. రైతు బంధు వల్లే నాకు ఇప్పటిదాకా ఆడు చెప్పుతోని కొడతా అంటాడు. నీ కలకల మేము చెప్పు దెబ్బలు వాడన్నా? గ్రూప్ ఎగ్జామ్ రాలే, మేమేం చిక్కాల? నిన్ను నమ్ముకున్నాం కదా. డప్పు కొట్టినావు. నీకు ఫోన్ పే కూడా కొట్టినా, నంబర్ చూసుకో. 500 కొట్టినా నీకు ఫోన్ పే.
పోనీ ఇయ్యక మాకు అత్తయ్యచ్చు ప్రభుత్వం తిరగానని ఏం చేస్తున్నావు మరి నువ్వు ఈ రోజు ఏం పేరు ఎవరిని ప్రశ్నిస్తున్నావు ఏం పేరు నీ పేరు? కాదు నింపుకున్నావు కాదు, ఏం పేరు నీ పేరు? ఆగు మైపాల్ యూ డోంట్ వాంట్ టు టాక్ టు మీ ఇఫ్ ఆ, యూ ఆర్ ఏ స్టూడెంట్ I am as a student. You don't want to talk to me like that. ఆ, But we believe you. What you are నీ doing now? నీ పేరేం Why you పేరు? are silent? Why you are silent? You are a broker? You are a broker? Or what? Tell me. నీ Why you పేరు are silent now? నీ పేరేం పేరన్నా? నా నా పేరు గురించి కల్లివెల్లి బై. నా పేరుతో నీకు ఏమన్నా అచ్చేది ఉంటే కంప్లైంట్ చేసుకో, నిర్మల్కు రా. నంబర్ నంబర్ ఉన్నది కదా, డైరెక్ట్ కాల్ చేసిన రా మాట్లాడు. నేను కూడా నీ వీడియో చూసి నేను ఎంత నష్టపోయిందో నేను చెప్తా. చెప్పు. నేను జనరల్ కేసు కాదేం కాదు, నిర్మల్ గా నేను పేరు అడుగుతున్నానంటే పేరు అడుగుతా. నేను చెప్తున్నా కదా మైపాల్, నీకు చెప్తున్నా కదా, కేసీఆర్ ని తోముతాం, కేసీఆర్ ని బొంద పెడదాం, ఆడత్తాడు వీడత్తాడు. ఏ నుంచి తెలంగాణ మారుతుంది ఇప్పుడు? నమ్ముకోవాలా మేము? అరే అరే అరే, ఏ రాజకీయాలు నమ్ముకోవాలని చెప్పి ఇప్పుడు ఏందా సంస్కారం? ఏం మాట్లాడుతున్నావన్నా? నువ్వు నేర్పించే సంస్కారం కదా మైపాల్. నువ్వు అరే నేర్పిందే ఏందా మాటలు నువ్వు బూతులు? పోరగాళ్ళందరినీ ఆగం పట్టించినావు మైపాల్. నీ గుండెల మీద చేసుకో, నువ్వు ఆగం పట్టియాలని ఎవరినని నీ గుండెల మీద చేసుకో. నీ బతుకు కోసం నువ్వు చూసుకోలేవని ఎందుకు మైపాల్ నువ్వు నాటకాలు ఆడతావు? అరే నువ్వు అందరిని ఆగం పట్టించినావు, యువతని ఆగం పట్టించి ఇప్పుడు సప్పుడు మంటుకున్నావు. ముండ మోసిన దాని లెక్క మొత్తం ఏం మాట్లాడుతున్నావన్నా? అట్లా మాట్లాడకూడదు అన్న. ఒక్క నిమిషం, నీ పేరు లేదు చెప్పు. మైపాల్, లేదు నువ్వు డిబేట్ లో కడతామా, నేను డిబేట్ లో మాట్లాడతా. కానీ మైపాల్ నువ్వు చేసిన దానికి మేము నష్టపోతున్నాం. మా ఆవేదన ఎందుకంటే నిన్ను నమ్ముకొని మేము మా ఇంట్లో కూడా ఎత్తుకున్నాం. ఇట్లా ఒక ఉద్యమకారుడు ఇట్లా మోసపోయి ఉన్నాడు. అమ్మ ఇట్లా మోసపోవద్దు, మనం కూడా ఇట్లా అగ్నెస్ట్ ఓటేద్దాం. ఇప్పుడు ఏమైంది మా బతుకులు? మా గిద్ది చెప్పు. ఇప్పుడు నువ్వు ఎందుకు సైలెంట్ అయినావు మైపాల్? ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయినావు? ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పుతోని కొడుతున్నప్పుడు నువ్వు ముఖం యాడున్నది? రేవంత్ రెడ్డి ఎవరిని చెప్తాను కొడుతున్నాడు? మల్లిగాడు చెప్పుతోని కొడతా రైతు బంధు అన్నాడు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతు బంధు రాలే చెప్పుతోని కొడతాడు. అప్పుడు నువ్వు ఎందుకు వీడియో పెట్టలేవు? ఎందుకు మాట్లాడలేవు? చెప్పు. దానికి చెప్పు కదా నువ్వు. మొన్న గ్రూప్ వన్ ఇప్పుడు పొడిగించారు. గ్రూప్ వన్ ఇప్పుడు రావు, ఇప్పట్లో రావు, ఇంకా 2 ఏళ్ళు గిది కావాలన్నావు. మొన్న బర్రె లెక్క పోతుంది. గ్రూప్ వన్ ఇవన్నీ ఉంటేనే వస్తాయా? ఇవన్నీ వేసుకొని నడుచుకోవాలరా? మరి ఏంది మైపాల్ ఇది? చెప్పు. కాదన్నా, ఇప్పుడు మీరు ఒక రైతుగా అడుగుతుర్రా, గ్రూప్ 1 ఆస్పిరెంట్ గా అడుగుతున్నారా? ఇది ఒక ఫాలోవర్ గా నిన్ను నమ్ముకొని ఫాలో అయినా భయ్. నిన్ను నమ్ముకొని నువ్వు ఒకటి చలో ఒక యువ నాయకుడు కష్టపడుతుండు, మాట్లాడుతుండు, నిలదీస్తుండు. ఆయన ఫ్యూచర్ లో ఆయన నిలదీసే మాట ప్రభుత్వానికి పోతాయచ్చు. నిన్ను నమ్ముకున్నా భయ్. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? మరి నిలదీస్తావా? లేకపోతే నేను నిన్ను నిలదీస్తా. ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకంటే మా తరపున నీకు సహాయం చేసినాం. నీ వీడియోలు స్టేటస్ పెట్టుకున్నాం, నీ వీడియోలు షేర్ చేసుకున్నాం. మా పరిస్థితి ఏంది? సరే, ఇప్పుడు మీరు గ్రూప్ 1 లో సిలబస్ సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందా మీరు చదవడం? కంప్లీట్ అయిపోయింది. బర్రెలు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. తోటలో పోతున్నా, పాతకం కారుతున్నా. పాస్పోర్ట్ అప్లై చేస్తా, ఏదో కంట్రీకి గల్ఫ్ లో పోయి బాత్రూమ్ అడుక్కుంటా. ఎన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయినాయి? రీడింగ్ రివిజన్ అయిపోయిందా? 3 రివిజన్ అయిపోయిందా? కాలే. మరి రివిజన్ కాకపోతే టైం దొరికితే మీకు మంచిది కదా. అలా టైం ఎందుకు అన్న? జాబ్ కావాలి నాకు. ఇంట్లో అడుగుతారు, పెళ్లి చేసుకోవాలి కదా. రివిజన్ అయితేనే కదా నువ్వు మంచిగా ఈజీగా రాయగలుగుతావు. ఇదే బర్రె లెక్కకు నువ్వు అడిగిన క్వశ్చన్ రివిజన్ అయిందా అమ్మా, మనం జాబ్ రాలేదని. బర్రె లెక్క రాగానే నువ్వు వీడియో పెట్టి బర్రె లెక్కకు సపోర్ట్ చేద్దాం, జాబులు ఇస్తలే తెలంగాణ గవర్నమెంట్ నిలదీసినావు. మరి దానికి రివిజన్ అయిందా? నువ్వు మరి డైరెక్ట్ డిగ్రీ రాసినావా, ఓపెన్ డిగ్రీ రాసినావా అడిగినావా అన్న? ఇప్పుడు ఆమెతోనే ఎందుకన్నా? లేదన్న మైపాల్ అన్న, నువ్వు అన్న ఒక్కటి, నేను తెలంగాణకు బానిసని, ఏ లంజోడుకు ఢిల్లీ గులాంకు బానిసని కాదు. నా తెలంగాణ ముద్దు బిడ్డ. ఓపెన్ గా ఎవడైనా నేను ఆడికి జై కొడతా. నా కేటీఆర్ నాకు కాంగ్రెస్ బీజేపీ కాదు ముఖ్యం. నాకు నా తెలంగాణ భవిష్యత్తు, నా కొడుకుల భవిష్యత్తు, మా వచ్చే వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. కానీ నిన్ను నమ్ముకున్నాం కదా, నన్ను గజ్జె కట్టి డప్పులు తిరిగి కినలు దాటుకుంటా ఆడ ఈడ సభలు పెట్టి మైకుల ముందట మాట్లాడితే నీ వీడియోలో స్టేటస్ పెట్టుకున్నాం కదా, నా మోటిఫై చేసినాం కదన్నా. ఇప్పుడు ఏం కాదు. ఇప్పుడు 60 రోజులు అవుతుంది కదా, 100 రోజుల లోపు అన్నీ అవుతాయి. అన్న 100 రోజులలోనే చెప్పువాటి కొడుతున్నాడు. ఈ రాబోయే రోజులలో ఇంకా 300 రోజులు ఉన్నాయి. ఇంకా 305 రోజులు ఉన్నాయి. 305 రోజులలో మేము ఎవరిని చెప్పువాటి కొట్టాలా మరి చెప్పు ఇప్పుడు? అరే ఆవేశం ఎందుకన్నా? అంత ఆవేశం నువ్వు నేర్పింది అన్న ఇది. అన్న ఒక్కటి గుర్తించుకో, నేను ఇలా మాట్లాడేది ఆవేశము. నాకు నా అయ్యవ పుట్టు పూర్వకము, నాకు ఏమో వ్యాక్సిన్ వేయలే.
నీ దాంట్లో మేము చూసుకొని నువ్వు డప్పు కొట్టినా, నువ్వు పాట పాడినా, ఒక నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా, ఒక ప్రభుత్వంతో మాట్లాడిన అబ్బా మైపాల్ కరెక్ట్ మాట్లాడుతున్నా అబ్బాయి, తెలంగాణలో ఒక మొగడు ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు ఏదన్నా నువ్వు ఎందుకు సైలెంట్ అయినావు? మాకు ఇది చెప్పు, నువ్వు ఎందుకు సైలెంట్ అయినావు? మరి అదే మైపాలు ఇప్పుడు ఏంటికి సైలెంట్ అయ్యిండు? ఒక రైతును చెప్పు దెబ్బ కొడుతున్నప్పుడు మైపాల్ ఎటుపోయిండు అని మా ఫ్రెండ్స్ అడుగుతారు. ఏం రాబాయ్ మీ వాడు స్టేటస్ పెట్టుకున్నావు, నువ్వు ఇట్లా అన్నావు కదా, మరి ఏం రాబాయ్ అని చెప్తారు. మేము ఏం చెప్పాలా చెప్పు, నువ్వు చెప్పన్నా? నా నంబర్ నేను మాట్లాడతా, ఆ? వాళ్ళకి నా నంబర్ అన్న, నేను సమాధానం చెప్తా. ఖచ్చితం అన్న, ఖచ్చితంగా ఇస్తా. నీ నంబర్ పొద్దున ఎన్ని కాల్ చేస్తాడు, రాకేష్ అని కాల్ చేస్తాడు, నిర్మలే, నువ్వు అనేది మాట్లాడు. నేను ఇలా కోపంతో ఇంత ఫ్రస్ట్రేషన్ లా ఇంత ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఏమన్నా మీ అంతా ఇదేనా బతుకులు? ఇంకా ఎన్ని రోజులన్నా మీరు గిట్లనే పెట్టుకుంటారు, జైజలు కొట్టుకుంటారు, ఓడొస్తాడు ఓడ వీక్తాడు, ఇదేనా బతుకులు అంటే? మాకు ఆడ పెట్టుకోవాలా? మేమేమో నిన్ను నమ్ముకుంటే ఆడేమో అలీగఢ్ బాగా ఆడిగా బూతులు అంటే ఆడ చచ్చిపోయిన పోపే, ఆడి సావు ఆడు కనబడ్డా ఆడి దండేసే శక్తి నాకు ఉన్నది. ఆడిని నమ్ముకొని ఎవరు నమ్ముకోవాలా? వాళ్ళు కూడా మన తెలంగాణ వాళ్ళే అన్న, ఎందుకు తెలంగాణ కడుపు కూడితే తెలంగాణ వాది వచ్చిందాక తెలంగాణ మాట్లాడతారు పదము. మైపాలు ఆడు అట్లా మాట్లాడు. ఈ పార్టీ బీజేపీ అంటాడు, కాంగ్రెస్ అంటాడు. ఆడి పొట్ట గడప కోసం మీద కోట్లలో సంపాదించుకున్నాడు. ఆడికి కూడా పైసలు కొట్టినాం మేము. పక్క కాదు, ఇప్పుడు నాకు డబ్బులు కొట్టిన అన్నావు కదన్నా, నీ పేరు ఏం పేరు అన్నారు? నా పేరు అన్న అహ్మద్ అన్న. నాకు అహ్మద్ అన్న, స్క్రీన్ షాట్ కొట్టి పంపండి, ఖచ్చితంగా కొడతా. ఆ తర్వాత నేను ఏం చేస్తా అంటే స్క్రీన్ షాట్ చూసి, ఇప్పుడు మీరు నాకు 500 ఇచ్చినారు కదా, నేను కూడా మీకు అవి మీకు ఇబ్బంది ఉండొచ్చు, నేను మీకు నాకు ఇబ్బంది లేదు. మైపాల్ నీకు ₹1,00,000 కొడతా. నాకు 500 ఇది కాదు, నీకు 500 నాకు ఇది కాదు. నువ్వు స్క్రోలింగ్ లా గూగుల్ పే పెట్టినావు, చలో ఊరుగా తిరుగుతుండు, ఫండ్స్ కావాలా, తెలంగాణ గలమెత్తుతుండు. పోనీ కేసీఆర్ మునమోపుతుండొచ్చు, గవర్నమెంట్ కేసీఆర్ నాశనం పట్టించింది అనుకున్నాం. కానీ కేసీఆర్ ని మించిన వీళ్ళు తేలిర్రు. ఈ పోదు ఇప్పుడు మా పరిస్థితులు. ఓడికి చెప్పుకోవాలా? పిట్టకేస్తాం, పిట్ట ముట్టది, వీళ్ళకు పిట్టకేసినా కానీ మైపాల్, నువ్వు యాదవ్ బిడ్డవి, నీకు ఎంత ఆవేదన ఉంటుందో మాకు కూడా అంతే ఉంటది మైపాల్. అరే ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పన్నా? నువ్వు నిలదీయు, నువ్వు ప్రశ్నించు. ఎందుకు సైలెంట్ ఉన్నావు నువ్వు? నేనెందుకు సైలెంట్ ఉన్నా? సైలెంట్ ఉన్నావు మైపాల్. నువ్వు అమ్ముడు పోయినావు కాంగ్రెస్ కి. ఇప్పుడు వీడియో వస్తలేదు, నీ అస్సలకి వస్తలేదు, పేజ్ కు రాస్తలేవు మైపాల్. ఏదో నవ్వుకుంటా నలుగు ఇది చెప్తున్నావు, హూ అంటున్నావు, ఇష్ట పెడుతున్నావు, పోతున్నావు. కానీ నీ రేషం ఏది? కేసీఆర్ ముందు రేషం ఏది? కేసీఆర్ ని సచ్చి బొంద పెడతామన్న రేషం ఏది? ఇది దొరల పాలన అన్నావు, దోపిడీ రాజ్యం అన్నావు. ఈ దోపిడీ కాదా మైపాల్? చెప్పు. ఈ పైసలు కూడా ఢిల్లీకి పెడతలేరు. ఢిల్లీ అంటే మన ఇండియాలోనే ఉంది కదన్న ఢిల్లీ. మరి అప్పుడు ఎందుకు మైపాల్ పాలన? మరి కేసీఆర్ మరి తెలంగాణ లేడా? మరి దొరల పాలన, రజకుల పాలన అన్నావు మైపాల్. చెప్పు. అప్పుడు నువ్వే అన్నావు కదా, మరి అప్పుడు ఎందుకు కేసీఆర్ మరి తెలంగాణ కాదా? ఢిల్లీ వాడు వేరు, తెలంగాణ వేరు కదా. అందరం ఒకటే అన్న, ఢిల్లీ అయినా. లేదు మైపాల్, లేదు. నీ మాటలా మైపాల్, నువ్వు ఆల్రెడీ డిప్రెషన్ లో ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఎవరికి ఏం సమాధానం ఇస్తావో అది నీ మీద ఆధారపడున్నాయి మైపాల్. ఇది నా నంబరు, నువ్వు యాడికి వచ్చి మాట్లాడమన్నా కాదన్నా. మీరు లేదు మైపాల్ ఒక్క మాట అమ్మ తోడుగా చెప్తున్నా, నా మదర్ ప్రామిస్ గా. ఆ మైపాల్ వేరు, ఈ మైపాల్ వేరు. బస్ ఒక్కటి గుర్తుపెట్టుకో. నీ ఛాతి మీద, నీ గుండెల మీద చేసుకొని చెప్పు. మైపాల్ అనేటోడు ఇప్పుడు కొంచెం ఆత్మ అభిమానం చంపుకొని ఉన్నాడు. ఆ మైపాల్ కాదు, ఈ మైపాల్ వేరు. ఇది మాత్రం నువ్వు నడి ఊళ్ళో పెట్టి మాట్లాడమన్నా నేను మాట్లాడతా బయట. ఎందుకులేనా, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండి. లేదు ఆవేశం అంటే నిన్ను చూసుకొని కదా మైపాల్. నేను అనేది ఏంటంటే, సరే నాతో ఎట్లా మాట్లాడినా నేనేం ఫీల్ కాను కానీ. లేదు ఎందుకంటే మైపాల్ ఒక్కటి మాటించు, మీరు వేరే వాళ్ళతో మాట్లాడకండి. నీ దాంట్లో ఉన్న కసి మా దాంట్లోకి వచ్చింది. ఎందుకంటే అరే ఒక మోటివేషన్, ఒక యూత్ లీడర్, మనం ఏంద్రాబాయ్ ఇట్లా బతుకుడు ఏంద్రాబాయ్ కన్నా ప్రశ్నిస్తే మనకు సపోర్ట్ చేయొద్దా? అయినా ఒక్కరు కొట్లాడుతున్నాం, మనం కూడా ఆయనకు తోడైదామని ఉన్నాం. అట్లా మేము ఇట్లా ముందటికి వచ్చినాం తప్ప ఆవేశం బీవేశం మాకు కాదు. ఇప్పుడు ఏమైందన్నా? ఇప్పుడు కొంపలు మునిగినట్టు చేస్తే ఇప్పుడు ఏమైంది? 60 రోజులే కదా అవుతుంది మైపాల్. 60 రోజులైనా నువ్వేమన్నావు? ఎవరు వచ్చినా ప్రశ్నించే గొంతు ఆగదు. మా యువతలకు జాబులు రావాలా, జాబులు నోటిఫికేషన్ రావాలా,
మైపాల్ నేను రికార్డ్ చేసుకుంటా, నువ్వు ఇస్తామన్నావు. ఇది కింద మాకు నా నోటిఫికేషన్ రాకపోతే మైపాల్ నిన్ను అడగాలనా పోయి? నిన్ను ఫోన్ చేసి మళ్ళీ అడగాలనా? నువ్వు ఇప్పిస్తావా జాబు? రికార్డ్ చేస్తున్నా. రాకపోతే మేము మీ తరపున అందరం కలిసి మళ్ళా కొట్లాడతాము. ఇంకేం చేస్తాం నువ్వు దానికి? కొట్లాడవు మైపాల్, చల్లబడ్డావు ఆల్రెడీ. నువ్వు 10 ఏళ్ళు కొట్లాడి ఇప్పుడు 60 రోజులు చల్లబడ్డావు. నీ 10 ఏళ్ళ కొట్లాట అంతా 60 ఏళ్ళలో మొత్తం చల్లబడ్డది. సరే మీరు ఉన్నారు కదా, మీరు కొట్లాడతారు, మీకు ఆవేశం ఉంది. మేమెందుకు కొట్లాడతాం మైపాల్? నువ్వు ఉన్నావు కదా, మిమ్మల్ని చూసుకొని మేము ఎగిరినాం. మా బతుకులేం కావాలా చెప్పు ఇప్పుడు? కాదు మీరు ఇప్పుడు ఇప్పుడు మీకు ఆవేశం వచ్చిందన్నారు కదా, మీరు రాకపోతే మీరు అడగాల్సిందే అన్న, అడగాలి, తప్పదు. ఇంకోటి కేసీఆర్ సార్ కూడా ఈరోజు నల్గొండలో అన్నాడు, నా కట్టె కాలే వరకు నేను తెలంగాణ కోసం కొట్లాడతా, నేను చివరి శ్వాస వరకు కొట్లాడతా అంటుండు. మీరు ఏం వరి కాకండి, కేసీఆర్ సార్ ఉన్నాడు కదా. లేదు అన్న, కేసీఆర్ సారు కొట్లాడుతా అన్నాడు. తన భిక్ష వల్లనే ఈరోజు రేవంత్, బండి సంజయ్, ప్రతి ఒక్కడు ఆ కేసీఆర్ భిక్ష వల్లనే ఈరోజు సీఎం లైన్ నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కేసీఆర్ వల్ల. దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నది, అందరి పాత్ర ఉన్నది. మీ పాత్ర కూడా ఉంది, మీ పాత్ర లేదా అన్న? మా పాత్ర ఉన్నది కాబట్టి ఈ రోజు ఉస్మానియాలో కొట్లాడుకుంటానే నిర్మల్లా రస్తా రోకులు చేసినా కానీ కాలేజ్ ఇగ్గి పడేస్తే నూకేసుకుంటా ఆ రోజు ఒక లాఠీలు దెబ్బలు తిన్నామన్నా. కానీ నీ గురించి నువ్వు చలో ప్రశ్నిస్తుండు, చలో పోనీ దొరల పాలన అన్నాడు, కుటుంబ పాలన అంటుండు. యూట్యూబ్ ఛానల్లో మంచిగా నీ స్టేటస్లు పెట్టుకొని నీ అన్ని గ్రామాలల్లో ఇలా మాట్లాడుతుండు ఒక పిల్లడు అని మేము నిన్ను షేర్ చేసుకుంటా ఇది చేసుకుంటా చెప్పినామన్నా. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డిని ఓడగొట్టిరు కదా, కావాలని ఓడగొట్టినాం అన్న. మంచోడేనా? ఏం అయినా మంచోడు, వాళ్ళ అన్నదమ్ములు మంచోడు కాదు. చాలా వాళ్ళ అన్నదమ్ముల వల్ల ఇప్పుడు ఆయన చెడ్డ పేరు వచ్చిందా? అవును. మరి నీకు నచ్చకనే కదా ఓడగొట్టుకున్నారు? నచ్చక కాదన్న, 2 సార్లు మహేశ్వర్ రెడ్డి ఓడిపోయిండు. 3సారి ఆయన ఏమన్నాడంటే, మహేశ్వర్ రెడ్డి కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి, నాకు కూడా 2 సార్లు ఓడిపోయినా, 10 ఏళ్ళు ఇంద్రకరణ్ రెడ్డి పరిపాలన చూసిర్రు, ఒక్కసారి నా పరిపాలనకు ఇది చెయ్యుండ్రి. మళ్ళీ అన్న బీజేపీలకు పోయిండు, అట్లా బెనిఫిట్ అయ్యి అన్న 50,000 మెజార్టీ తోటి ఇటన్న కాంగ్రెస్ లో ఉన్న ముస్లిం ఓటర్లు అందరు కలిసి గెలిపించిర్రు. ఇంద్రకరణ్ రెడ్డి ఒక మినిస్టర్ ని 50,000 ఓట్లతోటి ఫస్ట్ టైం ఇంద్రకరణ్ రెడ్డి అంత మెజార్టీతో ఓడిపోవడు. ముస్లింలు కూడా మహేశ్వర్ రెడ్డి కొట్టేసారా? ఎస్, మార్కెట్ వాళ్ళు వేసిర్రు, ఈద్గా వాళ్ళు వేసిర్రు. చెప్తున్నా అడుగు, మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ లో వేయలేదని చెప్పాను. అడగన్నా, మహేశ్వర్ రెడ్డి సింపతి ఓట్లు ప్లస్ 10 ఏళ్ళు ఓడిపోయిండు అంతే. అదే ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబం చేస్తున్న ఆగడాలు తట్టుకోలేక మీరు మంచిగా పాలిస్తే మీరు కొద్దిగా ఆలోచించాలి. 10 ఏళ్ళ నిర్మల్ అనేది మస్తు డెవలప్ అయింది. ఇంద్రకరణ్ రెడ్డి చేయలేడు, మస్తు చేసిండు పని. కాకపోతే 5 ఏళ్ళు ఏళ్ళకి ఎలా ఉంటాయో ఇంట్లో అంత పరిస్థితులు అంతే ఉంటాయి. ఇప్పుడు నిర్మల్ పట్టణం మొత్తం వర్షాకాలం వరదలతో నిండిపోయింది. నిర్మల్ పట్టణం కబ్జాలైనాయి అంటే నిర్మల్ ఒకటి నిండిపోయిందా అన్న? నిర్మల్ ఒకటి నిండిపోయిందా వర్షాకాలంతో? ఎందుకంటే నిర్మల్ 2 డ్యాములు ఉంటాయి. ఒకటి స్వర్ణ డ్యాము ఇప్పిండ్రు అనుకో, నీళ్లు మొత్తం సిటీలకు వస్తాయి. ఇటు పోచంపాడు డ్యామ్ ఇటు అనుకో, ఇదిగా మరగా నీళ్లు గుద్దుకుంటాయి అన్న. సోన్ బాగు వారుతుంది, ఇటు స్వర్ణ బాగు వారి మొత్తం జంక్షన్ అయ్యి నీళ్లు లోపలికి వస్తాయి, కంపల్సరీ వస్తాయి 2 డ్యాములు. ఎందుకు రావన్నా? కాబట్టి చెప్తున్నా మీకు, ఇంత ఓపెన్ గా నీళ్లు వస్తాయన్నా. మరి వరద దేవుడిది. మరి ఎందుకు ఓడగొట్టిరానా ఇంద్రకరణ్ రెడ్డిని? ఎందుకు ఓడగొట్టారు మరి? వాళ్ళ తమ్ముడు వాళ్ళు కొంచెం చేయబట్టి సింపతి, అలాగే మళ్ళా వాళ్ళ తమ్ముడు వాళ్ళు కబ్జాలో బిబ్జాలో అట్లా మొత్తం వీడియో వైరల్ అయ్యి, ఒకటి మహేశ్వర్ రెడ్డి అన్న 2 సార్లు ఓడిపోయిండు. చలో సింపతి, అన్న ఇంటింటికి పోయిండు, తిరిగిండు, నేను ఏం చేసినా గెలిచినా అన్ని చేస్తా, నేను ఇట్లా ఉంటున్నా అనుకున్నాడు. మహేశ్వర్ రెడ్డి కూడా ఈ రోజు బీఆర్ఎస్ గెలిస్తే నేను బీఆర్ఎస్ లకు పోతున్నా అని ఓట్లు అడుక్కొని ఇది చేసిండు. అన్న ఓడిపోయింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. అన్న కూడా అంతటికి ఆపేసిండు. ఆయన ముఖంలో మంచిగా చూసుకో అన్న, 3వ డేట్ నాడు ఆ పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కాలు ఎట్లున్నదో ఫేసు చూసుకో అన్న ఫేసు. అన్న మేము లోకల్ చెప్తున్నాం కదా, ఇప్పుడు తప్పుకు తప్పు ఒప్పుకొప్పు మాట్లాడుతున్నాం కదా. సరే అన్న, సరే నేను ఉంటా, ఇప్పుడు చీకటి అయితే మళ్ళీ మాట్లాడాలి. ఓకే.